హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై ఢిల్లీలో కీలక సమావేశం జరుగుతోంది. ఢిల్లీలోని కేంద్ర మంత్రి ఖట్టర్ నివాసంలో రేవంత్ కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. మెట్రో ప్రాజెక్టు నిధులు రెండో ఫేజ్ కు అనుమతులపై చర్చ జరుగుతోంది. హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై ఢిల్లీలో కీలక సమావేశం జరుగుతోంది. ఢిల్లీలోని కేంద్ర మంత్రి ఖట్టర్ నివాసంలో రేవంత్ కిషన్ రెడ్డి ఆయనతో భేటీ అయ్యారు. మెట్రో ప్రాజెక్టు నిధులు రెండో ఫేజ్ కు సంబంధించిన అనుమతులపై ఈ చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. రైట్ వెంకటేష్, చెప్పండి. ఢిల్లీలో రేవంత్ రెడ్డి అలాగే కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. సో అంటే మెట్రో పనులకు సంబంధించి వాళ్ళు మాట్లాడటం జరుగుతోంది. మరి అప్డేట్స్ ఏంటి? ఏమైనా పురోగతి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు ఈ చర్చల్లో? హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ పైన కీలక సమావేశం జరుగుతోంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నివాసంలో ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. సో ఈ సమావేశం చాలా బిగ్ మీటింగ్గా మనం చెప్పొచ్చు. సో ఈ మీటింగ్లో అన్ని సమస్యలకు పరిష్కారం లభించేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఈ మొత్తం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మంత్రులు అలాగే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశంలో ఉన్నారు. ఈ సమావేశానికి సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకొని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయించారు. ప్రధానంగా ఈ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిధుల సేకరణ అనేది సమస్యగా మారింది. సో ఆ నేపథ్యంలో ఈ నిధుల సేకరణ, అప్పులు ఎలా ఇప్పించాలి, దానికి సంబంధించినటువంటి చెల్లింపులు, ఈ ప్రక్రియకు సంబంధించి అనేక సమస్యలు, ప్రశ్నలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. సో వాటన్నింటికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి సమాధానం చెప్తున్నారు, దాన్ని బట్టి రుణానికి సంబంధించినటువంటి రుణ విడుదల, అలాగే కొత్తగా మెట్రో ఫేజ్ 2కు సంబంధించినటువంటి అనుమతులు, నిధులపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ముందుగా అయితే మెట్రో ఫేజ్ 1కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీ నుంచి టేక్ ఓవర్ చేసింది. సో దానికి బదులుగా 13,600 కోట్ల రూపాయలు ఎల్ఎన్టీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. సో ఆ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అంత డబ్బు లేదు కాబట్టి ఆ డబ్బంతా కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఐఆర్ఎఫ్సి నుంచి ఈ మొత్తం నిధులను కూడా ఇప్పించే దిశగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఐఆర్ఎఫ్సితో ఒప్పందం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ సందర్భంగానే కొన్ని సాంకేతిక పరమైనటువంటి అంశాలు తలెత్తాయి. ఒకవేళ ఈ 13,600 కోట్లకు సంబంధించినటువంటి రుణాలు ఎలా తిరిగి చెల్లిస్తారు, అలాగే ఆపరేషన్ మెయింటెనెన్స్ ఎలా చేస్తారనేటువంటి ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లారిటీ లేదు. దానివల్లే రుణ ప్రక్రియ ఆగిపోయిందని కేంద్రం చెప్తుంది. సో ఈ నేపథ్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశంలో ఖచ్చితంగా ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుందని అందరూ కూడా ఆశిస్తున్నారు. సో ఈ సమావేశం ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. రైట్, చూద్దాం వెంకటేష్. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.